श्रीराम जय राम रघुराम। ఓం నమో వెంకటేశాయ। హరత్యార్తించ లోకానాం యో వా మధునిషూదనః నమోస్తు హరయే తుభ్యం రామాయాపన్నివారిణే। లోకముల యొక్క ఆర్తిని అంటే సకల పీడలను సమస్త రోగములను కూడా తొలగించేటటువంటి వాడు, మధు అనే దైత్యుణ్ణి సంహరించి లోక కళ్యాణం చేసేవాడు। ఇక్కడ మధునిషూదన అని అంటే తుమ్మెద ఏ విధంగా అయితే పూలలో ఉన్నటువంటి మకరందాన్ని గ్రహించి వేస్తుందో అదేవిధంగా భక్తులలో ఉండే పాపాన్ని మొత్తాన్ని తొలగించేవాడు అనే అర్థం కూడా పెద్దలు మనకు తెలియజేస్తున్నారు। మరి ఆ విధంగా భక్తుల యొక్క పాపములను పటాపంచలు చేసేవాడు, అలాగే సకల ఆపదలను కూడా తొలగించేవాడు శ్రీరామచంద్రుడు। అటువంటి శ్రీరామచంద్రుడు భక్తులందరి యొక్క ఆపదలను కూడా తొలగించి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని చేకూర్చుగాక అని స్వామివారిని ప్రార్థిస్తూ తద్రూపాంతరుడైనటువంటి శ్రీనివాసుని యొక్క అనుగ్రహంతో భక్తులందరూ కూడా సకల సంపదలతోటి తులతూగాలి అని ఆకాంక్షిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం వారు స్వామివారి సన్నిధానంలో ఈ కలియుగ వైకుంఠంలో నిర్వహిస్తున్నటువంటి శ్రీమద్ రామాయణం బాలకాండ పారాయణ కార్యక్రమంలో నేటికి మనం 281వ రోజులో ప్రవేశించాము। మన బాలకాండ పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటూ శ్రీ గురు ధ్యానపూర్వకంగా సమష్టిగా సత్సంకల్పం చేసుకుందాము। ఓం నమో వెంకటేశాయ। శ్రీ గురు ధ్యానం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః। శ్రీనివాస ధ్యానం శ్రీ వెంకటాచలాధీశం శ్రియాధ్యాసిత వక్షసం శ్రితచేతన మందారం శ్రీనివాసమహం భజే। అధ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతీ జానేః అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే అతిశీఘ్రమేవ విశూచికాక్రిమేః వినాశనార్థం భారతవర్షస్య అభివృద్ధౌ నిమగ్నానాం విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశ రక్షణాది రంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధి ఇత్యాది సర్వశుభ ఫల ప్రాప్త్యర్థం ఏషాం సర్వతోముఖాభివృద్ధి ద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం అనూఢానాం శీఘ్రమేవ వివాహ సిద్ధ్యర్థం దంపతీనాం అనుకూల దాంపత్య సిద్ధ్యర్థం సంతానార్థినాం శీఘ్రమేవ సత్సంతాన ప్రాప్త్యర్థం తతః పితృదేవతా ప్రీత్యర్థం గో సంరక్షణార్థం చ సకల సంపత్ప్రదే శ్రీమద్ వాల్మీకి రామాయణాంతర్గతే బాలకాండే యథాశక్తి శ్లోక వ్యాఖ్యాన పురస్సరం 40 సర్గ శ్లోక పారాయణం తథా శ్రీ షణ్ముఖ ప్రజ్ఞావర్ధన స్తోత్ర పారాయణం శ్రీ ధన్వంతరి మంత్ర పారాయణం చ
అన్యోన్యసాహాయ్యేన ఆచార్యముఖేన కరిష్యామహే. శ్రీ వాల్మీకి ప్రార్థనా. వాల్మీకేర్మునిసింహస్య కవితావనచారిణః శృణ్వన్ రామకథానాదం కో న యాతి పరాం గతిం. శ్రీ ఆంజనేయ ప్రార్థనా. యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం. బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. శ్రీరామాయణ ప్రార్థనా. వేద వేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేద ప్రాచేతసాదాసీత్ సాక్షాత్ రామాయణాత్మనా. శ్రీరామ ప్రార్థనా. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే బాలకాండే 40 సర్గః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీరామాయ నమః. పృథివ్యాశ్చాపి నిర్భేదః దృష్ట ఏవ సనాతనః సగరస్య చ పుత్రాణాం వినాశః అదీర్ఘజీవినాం. బ్రహ్మగారు దేవతల్ని ఊరుకోపెడుతూ వారికి ఊరట కలిగించేటటువంటి కొన్ని మాటల్ని చెప్పారు. ఏమనంటే, నాయనలారా, ఈ సగరపుత్రులు అల్పాయుష్కులు, అంటే ఇంకా కాసేపట్లో వారి ఆయువు తీరబోతోంది అని తాత్పర్యం. అదీర్ఘజీవులైనటువంటి ఆ సగరపుత్రులు వారి వల్ల బెడద ఎక్కువ కాలం ఉండబోదు. ఇంకా ఈ భూమి అంతా గోతులు గోతులుగా గుంతలు గుంతలుగా అయిపోతోంది అని బాపోతున్నారా, బాధపడుతున్నారా? అది కూడా ఎక్కువ కాలం ఉండదు. ఎందుకంటే తస్మాత్ పురా సంవత్సరాత్ పృథివ్యై ఖాతమపిరోహతి అని నిన్నటి రోజున మనం ఆ వేదవాక్యాన్ని అనుకున్నాం. దేవేంద్రుడు భూమికి ఇచ్చినటువంటి వరప్రభావం వల్ల మనం ఎప్పుడైనా ఏదైనా ఒకానొక పందిరి వేయడం కోసమో మరో దానికోసమో ఒకానొక గొయ్యి తవ్వితే అది తిరిగి మనం పూడ్చకపోయినా పందిరి పీక్కుని వెళ్ళిపోయిన తరువాత కొంతకాలానికి మళ్ళీ అది చదునైపోతూ ఉండడం మనకి లోకంలో అనుభవంలో ఉన్నటువంటి అంశం. కనుక పృథివ్యాశ్చాపి నిర్భేదః, ఈ భూమికి వచ్చినటువంటి ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ తవ్వేయడాలు వీటి వల్ల వచ్చినటువంటి ఇబ్బందులు దృష్ట ఏవ సనాతనః, అది ఎప్పటి నుంచో ఉన్నదే, అది దానంతట అదే సమసిపోతుంది ఆ సమస్య అని చెప్పారన్నమాట. సగరస్య చ పుత్రాణం అదీర్ఘజీవినాం వినాశః, ఇది కూడా జరగబోయేదే అని చెప్పేటప్పటికే దేవతలందరికీ ఏదో భారాపగమే సుఖీ సంవృత్తోహం ఇతివత్ అంటూ ఉంటారు పెద్దలు. ఒక పెద్ద కట్టెల మోపు నెత్తిన పెట్టుకున్నటువంటి వ్యక్తికి ఆ మోపు దించినటువంటి మరుక్షణంలో హమ్మయ్య అనిపిస్తుంది కదా. అలా ఈ ప్రాణుల యొక్క ఆర్తనాదాలతో ప్రపంచమంతా వేడెక్కి గుండె బరువెక్కినటువంటి సందర్భంలో ఆ దేవతలకి ఒక్కసారిగా గుండె బరువు తీరినట్లు అనిపించిందట. చెప్తున్నారు, పితామహ వచశ్రుత్వా త్రయస్త్రింశత్ అరిందమాః దేవాః పరమసంహృష్టాః పునర్జగ్ముః యథాగతం. ఆ దేవతలందరికీ కూడా పరమ సంహర్షము కలిగింది. చాలా హాయిగా ఉంది ఇప్పుడు ఈ మాట వినేటప్పటికీ. అంటే చాలా సమస్యలో ఉండేవాడికి ఏ వైద్యుడి దగ్గరికో వెడతాడనుకోండి, వైద్యుడి కోసం ఎదురు చూసి ఇంకా ఇంతసేపు అన్న సందర్భంలో అదిగో డాక్టర్ గారు వచ్చేస్తున్నారు, మొట్టమొదట మీకే అపాయింట్మెంటు అని చెప్పిన సందర్భంలో ఒకంత ఉపశమనం కలుగుతూ ఉంటుంది. ఆ మాదిరిగా
ఇంకా మీరు అనుకునేటటువంటి ఈ బాధలు ఎక్కువ కాలం ఉండవు నాయనా, మీరు కంగారు పడకండి అని చెప్పిన సందర్భంలో పితామహ వచ శ్రుత్వా, ఆ చతుర్ముఖుల యొక్క ఆ మాటను విని దేవతలంతా కూడా ఎంతమంది అండి లెక్క పెట్టాలి అంటే 1 2 3 అలా లెక్క పెట్టుకుంటూ పోతే 33 కోట్ల మంది దేవతలు అని కదా మనకి లోకంలో ప్రసిద్ధం. మరి 33 కోట్ల మంది వెళ్ళిపోయారా అక్కడకు అంటే వెళ్ళిపోయారు. వారందరూ కలిపే ఏకకంఠంతో ఆ బ్రహ్మగారిని ప్రార్థిస్తే బ్రహ్మగారు మాత్రం బదులు పలికినటువంటి వైనంలో గణనాయకుల్నే ముఖ్యంగా పెట్టుకుని ఈ విచారణలు ఈ చర్చలంతా చేసేరన్నమాట. వాల్మీకి మహర్షి చెప్తున్నారు ఏమనంటే, ఉన్నవారందరితోటి చర్చలకు దిగకూడదు, ఒక్కొక్కడు ఒక్కొక్క రకంగా ఏదో ఒకటి మధ్యలో పుల్ల వేసినట్లుగా మాట్లాడుతూ ఉంటాడు. కనుక వారిలో గణమునకు నాయకులుగా ఉన్నవారు ఎవరో వారిని మాత్రమే పట్టుకొచ్చి వారితో సంప్రదింపులు జరపడం అనేటటువంటి అంశాన్ని కనుక చెప్తున్నారు. ఇంతకుముందు ఏమన్నారు, దేవతలు, వారికి జతగా అసురులు, వారికి జతగా గంధర్వులు, కిన్నెరులు, కింపురుషులు, వారు వీరు అందరూ నాగులు అందరూ కలిసి వెళ్ళి ఆ బ్రహ్మగారి దగ్గర మొరపెట్టుకున్నారు అని చెప్పారు కదా. ఇక్కడేమంటున్నారు, కేవలం 33 అంటున్నారు. 33 అంటే ఈ రహస్యమైనటువంటి సమాలోచనం 33తో మాత్రమే జరిగిందట. ఏమి ఈ 33 కథ అంటే, ఒక్కొక్కరు ఒక్కొక్క గణమునకు అధిపతులు. అలాంటి గణాలు 3 గణాలు ఉంటాయట. ఒక్కొక్క గణంలో 11 3 గణాలు అంటే 33. అందుకనే వేదం చెప్తోంది, అంటే వేద రహస్యం కదా ఇది. ఓం ఏ దేవా దివ్యేకాదశస్థ పృథివ్యా మధ్యేకాదశస్థ అప్సుషదో మహినైకాదశస్థ అని చెప్తోంది. ద్యులోకంలో ఉండేటువంటి ఒక గణం 11 ఏకాదశ. అలాగే అంతరిక్షలోకంలో అలాగే భూలోకంలో వీరు ఆయా లోక వ్యవహారాల్ని చక్కదిద్దడం కోసం ఆ బాధ్యతల్ని నిర్వహిస్తూ ఉంటారన్నమాట. అందుకనే దాని తరువాత కూడా శృతి చెప్తుంది, త్రిగుంశత్రయశ్చ గణినః అంటుంది. 33 అంటే 33 కదా, 33. కనుక ఆ ప్రధానులైనటువంటి వారెవరో వారికి ఈ వర్తమానం అందించి ఆ తీర్మానం జరిపి, నాయనలారా మీరు ఇంకా క్షేమంగా బయలుదేరండి అని చెప్పిన సందర్భంలో ఆ 33 బయటికి తేలికబడినటువంటి మనస్సుతో వచ్చి వారితో కలిపి బయలుదేరారు. ఎందుకు ఇంతలా వర్ణించాల్సి వచ్చింది అంటే, ఈ దేవతలంతా ఎవరు, అరిందములు. లోకానికి కంటకంగా తయారైన సందర్భంలో ఎంతటి వ్యక్తిని ఉపేక్షించకుండా అతడి బెడద లోకానికి లేకుండా నివారించి లోకాన్ని అంతని తల్లి బిడ్డని సాకినట్లుగా జాగ్రత్తగా సాకాలి అని పాపం వారి యొక్క శుభ సంకల్పం, అది సత్సంకల్పం. కనుక చెప్తున్నారు 33 అరిందమాహ అంటే ఒక అవసరం వచ్చింది, లోకానికి నీరు అవసరం వచ్చింది. ఆ నీరు అవసరం కోసం సముద్రాన్ని నింపాల్సి వచ్చింది. అందుకనే ఒక మాట చెప్తారు అక్కడ, దేవతలు చాలా సంతోషంగా తిరిగి వారి చోట్లకు వెళ్ళిపోయారు అంటే, ఏమంత సంతోషం అంటే కేవలం ఈ సగరుల బెడద ఎక్కువ కాలం మీకు ఉండదు అని చెప్పినంత మాత్రం చేతన అయిపోయిందా? కాదు. ఇది తీరిపోతే అసలు బెడద పెద్దది ఇంకా ఎక్కువగా ఉంది. ఏమది, ఒకానొక సందర్భంలో సముద్రంలో నీటిని అంతని ఖాళీ చేసి అది ఖాళీ తొట్టిగా అట్టే పెడితే దాన్ని తిరిగి అగస్త్యుల వారిని, స్వామి మా జలాన్ని మాకు ఇప్పించండి అంటే, ఇంకెక్కడ జలం రా అబ్బాయి జీర్ణమైపోయింది అని వారు చెప్తే, ఇదెలా నిండుతుంది అని చెప్పి భూమికేసి ఆకాశం కేసి ఎదురు చూసేటటువంటి రైతుల్లాగా, చుక్క నీటి కోసం పరితపించిపోతూ ఉన్నటువంటి చకోర పక్షుల్లాగా చూస్తున్న ఆ దేవతలకు ఆ తీపి కబురు కూడా అందాలి కదా. అందుకనే చెప్తారు, వేరే స్థలంలో ఉన్నటువంటి మాట, మహాభారతంలో ఉన్నటువంటి మాట, నాయనలారా మీరు కంగారు పడకండి అని ఈ 60,000 మంది బెడద మీకు ఎక్కువ కాలం ఉండదు అని చెప్తూ ఇంకొక రహస్యాన్ని కూడా వారు చెప్పారు అక్కడ. జ్ఞాతీంశ్చ కారణం కృత్వా మహారాజ భగీరథ. అనగనగనగనగా ఒకానొక భగీరథ చక్రవర్తి ఉంటారు, వారు రాబోతారు. వారు అంటే ఇంకా తర్వాత మూవీ ఇదే అన్నట్లుగా మరి బ్రహ్మగారి దగ్గర మొత్తం అంతా ఉంటుంది కదండి, భూత భవిష్యత్ వర్తమానాలు. కనుక అది చూసి ఒక్కసారి పరిశీలించి, ఇప్పటికీ మనం అనుకునేటటువంటి ఒక రైలో వాహనమో వ్యవహారమో GPS ఆధారంగా ఎక్కడ ఉందో అది ఇంకా ఎంతసేపట్లో అక్కడికి చేరబోతుందో కనిపెట్టినట్లుగా అలా కనిపెట్టి భగీరథ మహారాజు గారు వారు రాబోతారు.
వారికి చాలా పట్టుదల ఎక్కువ. భగీరథ ప్రయత్నం అంటూ ఉంటారు కదా లోకంలో. పట్టిన పట్టు ఫలితం సిద్ధించేంత వరకు విడిచిపెట్టకుండా అలుపెరుగగా గెలుపు కోసం పోరాడేలాంటి గొప్ప మనస్తత్వం భగీరథులది. కనుక అంటే దానికి ముందు ఇంకా చాలా మంది ప్రయత్నం చేశారు, కానీ చిట్ట చివరికి ఫల సిద్ధి మాత్రం భగీరథ ప్రయత్నం వల్ల వచ్చిందన్నమాట. కనుక ఆ భగీరథ మహారాజు గారు వారి పూర్వులు జ్ఞాతులందరినీ కూడా తరింపచేయాలి అని జ్ఞాతీంశ్చ కారణం కృత్వా వారిని కారణంగా పెట్టుకుని పూరయిష్యతి తోయౌఘై సముద్రం నిధి మంభసాం, ఈ సముద్రాన్ని అంతని నింపుతారు నాయన, మీరేమీ బెంగపడకండి అని చెప్పారన్నమాట. నిన్నెవరో సందేహం అడిగారు, ఏమనంటే ఈ అగస్త్యుల వారు నీరు తాగేస్తే మరి ఈ సగరపుత్రులంతా అన్వేషణ కోసం ఆ సముద్రాన్ని ఇంకా లోతుగా తవ్వుకుంటూ వెళ్ళిపోతే ఆ తరువాత మరి ఆ సముద్రంలో నీరు లేకుండా అయిపోయిందా అని. అంతే, ఆ మహాభారతంలో ఉన్నటువంటి ఆరణ్యప్రభలో ఉన్న మిగతా కథ చదివితే అదంతా స్పష్టంగా తెలుస్తుంది. కనుక ఇప్పుడు అత్యవసరమైపోయి సత్వరం ఈ జలసిద్ధి ఎలా కలుగుతుంది అని ఎదురు చూస్తూ ఉండేటటువంటి సందర్భం అన్నమాట. ఎందుకంటే నిన్నటి రోజున మనం అనుకున్నాం, అక్కడి నుంచి ఆకాశంలోకి సూర్యమండలంలోకి నీరు చేరి అక్కడి నుంచి మేఘమండలంలోకి చేరి తద్వారా మొత్తం అంతా జలులు కురిసినట్లుగా వానలు కురవాలి అంటే ఓం ఉదీరజథా మరుత సముద్రతో యూయం వృష్టిం వర్షజథా పురీషిణ, ఒకానొక దగ్గర స్టోరేజ్ ఉండాలి కదా. ఈ సముద్రం నుంచి వాయువు సహాయంతో, మరుత అంటే వాయుదేవతలు కదా, ఇది సూర్యమండలానికి ఈ నీరు చేరాలి కదా. అందుకనే నిన్నటి రోజున ఇంకొక శృతి కూడా అనుకున్నాం, వేమా ఆపో నివిశంతే అని అరుణంలో అరుణకేతుకంలో ప్రశ్నోత్తరాల సందర్భంలో ఇక్కడి నుంచి ఆవిరైనటువంటి ఈ నీరు ఎక్కడికి పెడుతుంది అంటే ఆపహ సూర్యే సమాహితా అని కూడా అనుకున్నాం, సూర్యమండలాన్ని చేరుతుంది అని. ఆ రకంగా ఆ సైకిల్, ఆ ప్రక్రియ అంతా ఒక చైన్ సిస్టమ్ లాగా వరుసగా జరగాలి. కనుక దానికోసం అంబసాం నిధి అనే పేరు కలిగినటువంటి సముద్రం నింపడానికి ఆ భగీరథులు పూనుకుంటారు. నాయన ఇంకా మీరేమి ఒడిదుడుకు పడక్కర్లేదు, ఆందోళన పడక్కర్లేదు అని చెప్పారనమాట. అంటే ఆ మహాభారత వచనాన్ని కూడా ఇక్కడ అనుసంధానం చేసుకుంటే తాత్కాలికంగా వచ్చినటువంటి ఈ పెయిన్ఫుల్ వ్యవహారం ఉందే, చాలా బాధాకరమైనటువంటి ఈ సమస్య, ఇది తీరిపోతే దీని వెనుకాల ఉన్నటువంటి అసలు సమస్య గుర్తొస్తుంది కనుక అది కూడా తీరిపోతుంది అని చెప్పి వారిని ఓదార్చి పంపించినటువంటి సందర్భంలో మరి ఆ దేవతలకి హర్షం కలుగుతుందా కలగదా? అది హర్షమా సంహర్షం అన్నారు. సంహర్షమా పరమ సంహర్షంతో కూడినటువంటి వారు పరమ సంహృష్ట అని అన్నారు అన్నమాట. హమ్మయ్య అని అంటే లోకం యొక్క బెడద తీర్చాలి అని అది వారి బెడదగా భావించి పాపం ఆ దేవతలు ఎంత తలడిల్లిపోతున్నారో కదా. కనుక దేవాహ పరమ సంహృష్టాః అని చెప్పి పునర్జగ్ముః యథాగతం, ఎలా వచ్చారో అలా తిన్నగా మళ్ళీ వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోయారట. ఆ సందర్భంలో అంటే ఇది ఒక దృశ్యకావ్యం మాదిరి ఉంటుంది. మనం ఏదైనా కథ చూస్తూ ఉంటామనుకోండి, అక్కడ ఒకానొక నిర్ణయం చేసుకుని ఆ తీర్మానమై బయటికి వచ్చేటప్పటికే ఆ లోపల నుంచి ఏదైనా ఒకానొక ధ్వని వినిపించింది అనుకోండి, వీళ్ళకి నిశ్చయం అయిపోతుంది, కన్ఫర్మ్ అయిపోతుంది, ఆ పని అయిపోయింది అని చెప్పి అన్నమాట. ఆ మాదిరిగా వాల్మీకి మహర్షి చూపిస్తున్నారు ఏమని, బ్రహ్మలోకం నుంచి దేవతలు ఇలా బయటికి వచ్చారో లేదో వారికి ఒక పెద్ద శబ్దం వినిపించిందట. ఏమా శబ్దం అని, అశుభాన్ని సూచించేటటువంటి శబ్దం అని అన్నారు. ఎవరిది ఆ శబ్దం? ఈ సగరపుత్రుల యొక్క శబ్దమట. అందుకని అంటున్నారు, సగరస్య చ పుత్రాణం ప్రాదురాసీన్ మహాత్మనాం పృథివ్యాం భిద్యమానాయాం నిర్ఘాత సమ నిస్వనః అన్నారు. ఇక్కడికి వచ్చి ఈ దృశ్యాన్ని కాస్త చూసేటప్పటికంటే దేవతల విమానంలో వెళ్ళిపోతూ కాస్త కిందికి చూసేటప్పటికేమో వీరంతా అనుకున్నది నెగ్గలేక, వెతుకుతున్నది దొరకక, ఏం చేయాలో పాలుపోక, ఇంకెంతకాలం ప్రతీక్షించాలో తెలియక ఆ భూమిని ఇంకా చీల్చేస్తుంటే ఏది సాధించలేని స్థితిలో నిస్సహాయతకు గురి అయిపోయి పెద్దగా నోరు తెరిచి అరిచేటటువంటి అరుపులు లోకంలో మనం ప్రతిపక్ష నాయకుల ఆ వర్గం దగ్గర అక్కడ చూస్తూ ఉంటాం కదా కథల్లో. ఆ మాదిరిగా వీరందరూ పెద్ద గావుకేక పెట్టారట. అది పరిశీలిస్తే చావుకేక అన్నట్లుగా ఒకానొక అశుభమైనటువంటి ధ్వని అని చెప్తున్నారు దేవతలకి. ఇంకా మనం అనుకున్నది, మనం విన్నది, మనకి మన తండ్రి గారు చెప్పినది నిజం కాబోతోంది అనే నిశ్చయం అయిపోయిందట. అంటున్నారు, సగరస్య చ పుత్రాణం ప్రాదురాసీన్ మహాత్మనాం.
ఇక్కడ సగరపుత్రులు ఇంత విచక్షణారహితంగా ఈ పని చేస్తూ ఉంటే, మహాత్ములైన వారిని అందరినీ మట్టుబెడుతూ ఉంటే వీరిని మహాత్ములు అని చెప్తున్నారేమి వాల్మీకి మహర్షి? ఎంత ఆశ్చర్యంగా ఉంటాయో కదా ఒక్కొక్క ప్రయోగం. అంటే చాలా అంతరార్థాలు. మహాత్ములు అంటే పరమ పూజ్యులు అని అర్థం. నిజంగానే పరమ పూజ్యులు వీరు. ఒకలాంటి భావం తరువాతి విషయాల్ని మనం పరిశీలిస్తే ఈనాటికి కూడా తరగనంతటి సత్ఫలితాన్ని ఇచ్చేంత ఆనాటి ఆ సగరపుత్రుల యొక్క ఆ ప్రయత్నం, ఆ సముద్రం, దాని అన్వేషణ, అశ్వం వ్యవహారం అంతా పరిశీలిస్తే అది మహాత్మనాం పరమ పూజ్యులైనటువంటి ఆ సగరపుత్రులు. అది ఒక భావం. ఇంకొక భావం ఏమి అంటే మొండి పట్టుదల అన్నమాట. ఆత్మని శబ్దానికి ఈ పట్టుదల ఒక తీవ్రమైనటువంటి బలం, తీవ్రమైనటువంటి ప్రయత్నం, తీవ్రమైనటువంటి ఆలోచన. ఇలాంటి అర్థాలన్నింటినీ కూడా పరిశీలించుకుంటే వీరు ఒకానొక మొండి పట్టుదలతో చేస్తున్నటువంటి ఆ కృత్యం పైనుంచి ఆ విమానాల్లోంచి చూస్తున్నటువంటి ఆ దేవతలకు కనిపిస్తుంది. కనుక వీరు పరమ దొండగుల్లా ఉన్నారా అబ్బాయి అనుకునేలాగా ఉన్నారు. పాపం వీరు మహాత్మనాం అన్నారు. అంటే తీవ్రమైనటువంటి పట్టుదలతో, మొండి బలంతో ఉన్నటువంటి ఆ సగరపుత్రుల యొక్క ఆ చేష్ట వల్ల పృథివ్యాం భిద్యమానాయాం, ఈ పృథివీ నేల అంతా కూడా నేల తల్లి చీలికలుగా ఏర్పడిపోయి అలా ఖిన్నురాలో అయిపోయినటువంటి ఆ సందర్భంలో నిర్ఘాత సమనిస్వన. నిర్ఘాతము అంటే అమంగళకరమైనటువంటి శబ్దం అని అన్నమాట. ఆ అమంగళకరమైనటువంటి శబ్దములు రాక్షసులు లేకపోతే వినాశకాలం దాపురించినప్పుడు ఆ దురదృష్టవంతులు వారు చేస్తూ ఉంటారన్నమాట. ఆ విధమైనటువంటి ఆ శబ్దంతో సమానమైన నిస్వరం ధ్వని దేవతల చెవిలో పడిందట. అమ్మయ్య నిశ్చయమే ఇది అని వారికి అనిపించిందనమాట. సగరస్య చ పుత్రాణం ప్రాదురాసీన్ మహాత్మనాం పృథివ్యాం భిద్యమానాయాం నిర్ఘాత సమనిస్వనః. తరువాతి మాట, వారు అంతలా చీల్చి చెండాడి ఎక్కడ పొందలేక, జాడ తెలియక, తతో భిత్వా మహీం సర్వే కృత్వాచాభిప్రదక్షిణం సహితా సగరా సర్వే, సాగరా అని ఉండాలి, సహితా సాగరా సర్వే పితరం వాక్యమబ్రువన్. పాపం వీరు గోడకి కొట్టినటువంటి బంతిలాగా ఏ రకంగానూ సాధించుకోలేక, ఆ ఉక్రోషాన్ని తట్టుకోలేక రకరకాలుగా వింతలుగా ప్రవర్తించి తిన్నగా నాన్నగారి దగ్గరికి వచ్చేశారు. ఏ రకంగా? సర్వే సాగరాహ సహితాహ, కట్టగట్టుకుని ఒక్కటిగా. అంటే పరమానందయ్య శిష్యుల కథలు అవి పరిశీలిస్తుంటే మనకి తెలుస్తుందన్నమాట. ఒకానొక బండతనమే తప్ప బుద్ధి బలం లేనటువంటి వ్యవహారాలు ఎలా ఉంటాయో, ఒకరి వెనక ఒకరు రైలు పెట్టేలాగా అలాగా సహితాహ కట్టగట్టుకుని తండ్రి గారి దగ్గరకు వచ్చి ఒక మాట అన్నారట. ఏమని? సర్వే సాగరాహ సహితాహ పితరం వాక్యమబ్రువన్. నాన్నగారు, మేము ఈ భూమిని అంతని కూడా చుట్టేసేం, పరిక్రమణం చేసేసాం. ఎక్కడ కూడా మాకు, దానికి ముందు చిన్న మాట, తతో భిత్వా మహీం సర్వే, ఈ భూమిని ఇలా చీల్చి, కృత్వాచాభి ప్రదక్షిణం, అలా చుట్టూత తిరిగి మరొక్కసారి అన్నట్లుగా కాస్త వెతికి అభిప్రదక్షిణం, ఆ భూమిని చుట్టి, సహితాహ అందరూ కట్టగట్టుకుని సహితులై, సాగరాహ ఆ సగరపుత్రులు పితరం తండ్రి గారిని చేరి ఒక మాట అన్నారట. ఏమని అంటే, నాన్నగారు, పరిక్రాంత మహీ సర్వ సత్వవంతశ్చ సూదితాః దేవదానవ రక్షాంసి పిశాచోరగ కిన్నరాః. దొరకలేదు అనే మాట కంటే మేము చేసినటువంటి ప్రయత్నం ఇంతది అని నివేదిక సమర్పించడమే, రిపోర్ట్ చేయడమే పాపం వారి ధ్యాసగా ఉందన్నమాట. ఉన్నమాట సారం చెప్పండరా అంటూ ఉంటారు పెద్దవాళ్ళు. ఈ పిల్లలు జరిగినదంతా బయలుదేరిన దగ్గర నుంచి తిరిగి వచ్చేంత వరకు ఏం జరిగిందో అదంతా చెప్తూ ఉంటారు పెద్ద కథలాగా. అంటున్నారు, మేము ఈ భూమిని అంతని కూడా చుట్టేసాను నాన్నగారు. సత్వవంతశ్చ సూదితాః, ఎక్కడ కాస్త బలవంతుడు అని కనిపిస్తే వాణ్ణి విడిచిపెట్టకుండా వాణ్ణల్లా తన్ని చితకబాది మేము వాణ్ణి విడిచిపెట్టకుండా అలాగా భూమిని అంతని కూడా గాలించి వచ్చేసేమో. అయితే ఎవరెవరున్నారు మీరు, మీ వల్ల ఇబ్బంది పడినటువంటి వారిలో మీరు అంత మాదిరి చితకబాదినట్లుగా
చావతన్నులు తన్నినట్లుగా ఉన్నటువంటి సందర్భాల్లో అంటే అనేక మంది బలవంతులు ఉన్నారు భూమి మీద. వీరు కాకుండా కూడా దేవతల భరతం పట్టాం, దానవుల భరతం పట్టాం, రాక్షసుల భరతం పట్టాం, పిశాచాలు, ఉరగములు, నాగులు, కిన్నరులు, ఇలా వీరు వారు అని కాకుండా ఒక్కొక్కడిని హడలెత్తించి పరుగులు పెట్టి పారిపోయేలాగా గుండెలు చేత్త పట్టుకుని ప్రాణాలు దక్కించుకుంటే చాలురా బాబు అని చెప్పి పరుగులెత్తేలాగా చేసేసాను నాన్నగారు మేము. అయితే నచ పశ్యామహే అశ్వం తం అశ్వహర్తారమేవచ కింకరిష్యామ భద్రంతే బుద్ధిరత్ర విచార్యత. ఎర సారమేదో చెప్పండిరా చిట్ట చివరికి ఏం జరిగింది అంటే, నాన్నగారు గుర్రాన్ని కనుక్కోలేకపోయాను నాన్నగారు, ఎక్కడ గుర్రాన్ని యాగాశ్వాన్ని చూడలేకపోయాను నాన్నగారు, ఆ యాగాశ్వాన్ని అపహరించినటువంటి ఆ గుర్రపు దొంగను కూడా పట్టుకోలేకపోయాను నాన్నగారు. పరిక్రాంత మహీసర్వా సత్వవంతశ్చ సూరితా దేవదానవ రక్షాంసి పిశాచోరగ కిన్నరా. తర్వాత మాట నచ పశ్యామహే అశ్వం, గుర్రాన్ని కనుకోలేకపోయాం, తమ అశ్వహర్తారమేవచ, ఆ గుర్రపు దొంగను పట్టుకోలేకపోయాం. ఏం చేయమంటారు నాన్నగారు మమ్మల్ని? కింకరిష్యామ భద్రంతే అంటున్నారన్నమాట. ఇప్పుడు ఇంతటి స్థితిలో చేతకానితనంతో చేతులు నలుపుకుంటూ వచ్చి ఈ రకంగా చెప్తూ ఉన్నటువంటి సందర్భంలో తండ్రి గారికి శుభకామనలు శుభాకాంక్షలు తెలుపుతున్నారు వీరు అని అంటే ఇదేమైనా ఉచితంగా ఉంటుందా? ఉండదు. కనుక దీనికి ఇంకొక అర్థం చెప్పాలి. భద్రంతే, తే నీ యొక్క అనుగ్రహం భద్రం మా యందు పరిపూర్ణంగా ఉండుగాక. అంటే ఎంతో ప్రయోజనాన్ని ఆశించి మాకు ఒకానొక బాధ్యతను అప్పచెప్తే దాన్ని అంత అందంగా నిర్వహించలేనటువంటి స్థితిలో చాతకానితనంతో వెనక్కి వచ్చినటువంటి మా పట్ల మీరు కోపాన్ని ప్రదర్శించద్దు, ఆగ్రహించద్దు, అనుగ్రహించండి అని ప్రార్థిస్తున్నారన్నమాట. తే నీకు భద్రమగుగాక అంటే ఒక అర్థం వస్తుంది, తే నీ యొక్క భద్రం అనుగ్రహం నీ యొక్క శుభాశీస్సు మాకు కలుగుగాక అంటే మరొక తాత్పర్యం అన్నమాట. ఇప్పుడు ప్రకృతంలో దీనికి తగినట్లుగా అన్వయించుకోవాలి అంటే, నాన్నగారు మీ అనుగ్రహం మీ యొక్క ఆశీపూర్వకమైనటువంటి ఆ ప్రేరణం ఆ వాత్సల్యం మాకు దక్కాలి, మీరు మా మీద కోప్పడద్దు అని చెప్పి, అంటే ఈ భావం ఎలా వచ్చింది అంటే ఉపాయం ఆలోచించండి నాన్నగారు, మీరు ఏది ఎలా చెప్తే అలా చేస్తాం అంటున్నారు అన్నమాట తరువాతి మాటలో. కనుక మా తప్పు లేదు, మాకు కర్తవ్యాన్ని ఆదేశించండి అని దీనంగా ప్రార్థిస్తున్నారు. పాపం ఆ 60,000 మంది పిల్లలు. బుద్ధిరత్ర విచార్యతాం అన్నారు. అత్ర అంటే ఇక్కడ అనర్థం. ఇక్కడ అంటే ఏమి? అనేక భావాలు అందులో. ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే ఈ అశ్వం విషయంలో, ఆ అశ్వాపహర్త అంటే ఆ గుర్రపు దొంగను పట్టుకునేటువంటి విషయంలో మేము ఏ రకంగా వెతికి వెళ్ళి దారిని మేము సాధించుకోవాలి, మాకు కాస్త బుద్ధి అంటే ఉపాయం అనర్థం అన్నమాట, అది విచారింపబడుగాక, అది కాస్త నిశ్చయించి మాకు తెలపరా అని అడిగారన్నమాట. అప్పుడు వారి మాట విని ఆ సగర చక్రవర్తి ఎలా ప్రవర్తించారో చెప్తున్నారు. తేషాం తద్వచనం శ్రుత్వా పుత్రాణం రాజసత్తమః సమన్యు అబ్రవీద్ వాక్యం సగరః రఘునందన. పరిశీలిస్తుంటే కథలో రాముడికి ఉత్సుకత ఇంకా పెరిగిపోతుంది. ఏమన్నారు అంటే, నాయనా అంత ఆందోళన పడకు అన్నట్లుగా, అంత ఉత్కంఠ పనికిరాదు, కాస్త నిదానంగా వినాలి అన్నట్లుగా రఘునందన ఓసారి రాముణ్ణి పిలిచి తమలోకి తీసుకొచ్చి, మనలో లేడు వాడు ఏదో లోకంలో వెళ్ళిపోయాడు అని చెప్తూ ఉంటారు కదా, ఆ మాదిరిగా కాకుండా రామయ్యను ఒక్కసారి పిలిచి సాంత్వన చేకూర్చి చెప్తున్నారు అనమాట. సగర చక్రవర్తి ఏమన్నారు అంటే, తేషాం ఆ సగరపుత్రుల యొక్క తద్వచనం శ్రుత్వా, అలాంటి మాటను విని, ఎవరి యొక్క మాట అండి అది అంటే సగర పుత్రుల యొక్క మాట. అంటే వారు తమకు కలిగినటువంటి ఆపదను పోగొట్టి తమను రక్షిస్తారు అని నమ్మకం పెట్టుకున్నటువంటి సందర్భంలో పుతుత్ర అని ఉంది కదా, కనుక పుతు అంటే నరకం, అది ఉపలక్షణంగా అనుకుంటే కష్టం, ఆపద, సమస్య అని అనుకున్నాం కదా, దాని నుంచి గట్టెక్కించేటటువంటి అనే నమ్మకం ఎక్కడైతే పెట్టుకున్నారో అలాంటి వారు వచ్చి ఇంత దిగులుగా ఈ మాట చెప్పేటప్పటికే ఆ రాజసత్తముడైనటువంటి ఆ సగర చక్రవర్తి పాపం కోపం పట్టలేకపోయారట. ఎవరి మీద కోపం అంటే, నిజంగా మనం ఒక్కసారి సగర చక్రవర్తి స్థానంలో ఉండి ఆలోచిస్తే అనిపిస్తుంది, మనలో కూడా కొంతమంది మాట్లాడుతూ ఉంటారు, నేను ఎవరిని నిందించలేను, ఎవరి మీద కోప్పడలేను, నా మీద నాకే కోపం, నాకే ఎందుకు ఇదంతా ఇలా జరగాలి, ఎంత
కష్టపడి ఎంత మంచి ఆలోచనతో ఒకానొక శుభ సంకల్పం చేసి పెద్దలందరినీ పెట్టుకుని ఈ కార్యక్రమానికి పూనుకున్నాను నేను. నాకు ఇలాంటి అవాంతరం, విఘ్నం, ఆటంకం రావడం ఎంతవరకు సమంజసం, ఎంతవరకు న్యాయం అని అలాంటి ఒకానొక ఉద్రేకపడేలాంటి పరిస్థితి వస్తుంది కదా. మనలో కూడా చాలామంది అనుకుంటూ ఉంటారు, ఎందుకో కాలం కలిసి రావట్లేదండి, ఏ ప్రయత్నం ఫలించట్లేదండి అని. అలాంటి పరిస్థితిలో ఉన్నారు ఆ సగర చక్రవర్తి. నిజంగా ఒక్కసారి ఆలోచించాలి అంటే సగర చక్రవర్తికి చాలా కాలం సంతానం లేదు. సంతానం కోసం పరితపించిపోయి ప్రయత్నిస్తే భగవదనుగ్రహం ఆ భృగు మహర్షి యొక్క వరం రూపంలో సిద్ధించింది. సంతానం కలిగారు. మొట్టమొదటి పిల్లవాడు కలిగినప్పుడు చెప్తారు, నాన్న అనే మాట ఆ పిల్లల వల్ల కలుగుతుంది కదా, ప్రథమ సంతతి వల్ల. ఎంత ఆనందమో, ఎంత సంతోషమో అంటారు. ఒక దగ్గర చెప్తారు, జ్యేష్ఠేన జాతమాత్రేణ పుత్రీ భవతి మానవ పితృణాం అనృణశ్చైవ స తస్మాతు సర్వమర్హతి అని అంటారు. పెద్ద పిల్లలు అంటే తొలిసారి మీరు తండ్రి కాబోతున్నారు అని ఆ డాక్టర్మో ఎవరో వగైరా పరిశీలించి భార్యనో చెప్పినప్పుడు ఎంత సంతోషంగా ఉంటుంది, ఎంత ఆనందంగా గాల్లో తేలుతున్నట్లుగా మనం కథల్లో చూస్తూ ఉంటాం కదా. తన ఇల్లాల్ని సైతం ఎత్తుకొని గాల్లో తేలియాడేలాగా తిప్పి పరవశించి ఆనందించేలాంటి సందర్భాలు. సగర చక్రవర్తి కూడా మామూలు మనలాంటి మనిషే కదా, వారు కూడా ఆనందం పొంది ఉంటారు. ఆ ఆనందం ఎక్కువ కాలం నిలవలేదు. ఎందుకంటే ఎంతో ప్రేమాభిమానాలు పెట్టుకుని ఎంతో వాత్సల్యం నిండినటువంటి ఆ పిల్లవాడు అసమంజసంగా వ్యవహరిస్తూ లోక కంటకుడుగా తయారైన సందర్భంలో కర్తవ్య నిర్వహణ, పాలకులు ఎలా నడుచుకోవాలి అనేటటువంటి తీరు, నీతి, ఇలాంటివన్నీ ఈ వాత్సల్యాన్ని, మమకారాన్ని కట్టేసేయి గుండె దిటవు చేసుకుని వారి పాపం ఆ దేశ బహిష్కరణ విధించి వారిని పంపించేశారు. అదే తట్టుకోలేనటువంటి బాధ అనుకునేటటువంటి సందర్భంలో అశ్వమేధ యాగం చేయాలి అని అనిపించింది. ఎందుకంటే మనం గతంలో కూడా అనుకున్నాం, పాలకుడుగా ఉన్నటువంటి మహారాజుగా ఉన్నటువంటి వ్యక్తికి దేశ సంరక్షణమే ప్రధానం. ఆ దేశ సంరక్షణం అశ్వమేధ ప్రక్రియ వల్ల వస్తుంది. కొన్ని సందర్భాల్లో కూడా మనకి ఏదైనా సమస్య వస్తే, ఏదైనా ఒక మంచి కార్యక్రమం చేస్తే ఈ బాధలన్నీ తీరుతాయి అని అనిపించడం కూడా సహజం కదా. కనుక రాజా సార్వభౌమ అశ్వమేధేన యజేత అని చెప్పారు. కనుక సార్వభౌమునిగా ఉన్నటువంటి తాను ప్రజల సంక్షేమాన్ని గమనించి వారి మేలు కోసం తన కష్టాల్ని పక్కన పెట్టైనా సరే ఆ పనికి పూనుకోవాలి అని పూనుకుంటే దానికి ఏవైనా దైవం అనుకూలించిందా, సహకరించిందా? అబ్బే, ఇంకా కాసేపట్లో అన్నట్లుగా ఒక పెద్ద మోకాలు అడ్డు పెట్టినట్లుగా పెద్ద అడ్డంకి వచ్చి పడింది. ఇది మొదట్లోనే జరిగి ఉంటే ఏదో మనకి ప్రాప్తం లేదు, సరే ఇంతటితో సరి అని అనుకుండేవారేమో. తీరా మొదలుపెట్టిన తర్వాత సంవత్సర కాలం ఆ యాగాశ్వమంతా అటు ఇటు అంతా దేశాన్ని సంచరించి వచ్చిన తర్వాత తనకు ఎదురే లేదు అనేటటువంటి ఒకానొక సార్వభౌమత్వం అంటే నిరూపితం అయినటువంటి సందర్భంలో యాగానికి పూనుకుంటే అది ప్రధానమైనటువంటి ఘట్టానికి చేరుకుంది. 3 రాత్రుల క్రతువు అది. అందులో మధ్య దివసం నాడు ఈ కార్యక్రమం. ఆ మధ్య దివసం నాడు ఉక్త్య పర్వయందు ఆ యాగాశ్వం అపహరణకు గురి అవ్వడం అంటే ఎంత బాధగా ఉంటుంది. ఎంత ప్రయత్నించినా ప్రయత్నం ముందుకు సాగనివ్వకపోతే ఆ దైవం అంటే సగర చక్రవర్తి పెద్ద ఉదాహరణ. అసలే పిల్లవాడు దూరమయ్యాడు, దానికి తోడు ఇంతటి ఘనమైనటువంటి కార్యాన్ని సాధించాలి అని సిద్ధి కోసమని ప్రయత్నిస్తున్నటువంటి తరుణంలో ఈ యాగాశ్వం అపహరణకు గురైంది. ఎవరి మీదనైతే నమ్మకం పెట్టుకుని 60,000 మందిని ఆజ్ఞాపించి పంపించారో, అంటే పుత్రులు అనేటువంటి మమకారం వగైరాలు అన్నీ పక్కన పెట్టి, అంటే వారి మీద ఎంత నమ్మకం కాకపోతే కనీసం తోడు కూడా ఈ అంశవంతుణ్ణి వగైరాల్ని ఇచ్చి పంపించకుండా వారిని పంపించారన్నమాట. వీరు ఏవైనా సరే మహాబల పరాక్రమవంతులు, వీరు సాధించుకుని రావాలి ఈ కార్యక్రమాన్ని అని చెప్పేటటువంటి ఆ ఆలోచనలన్నీ తెలుస్తాయి. ఆ సందర్భంలో వారు వెళ్ళి అంత చిన్నాభిన్నంగా చేసుకుని వచ్చి కూడా ఇలాంటి పరాజయానికి సూచించేలాగా ఈ కార్యక్రమం ఇంకా ముందుకు సాగుతుందా అనిపించేలాగా ఆ మాట, ఆ నివేదిక చెప్తే సగరులకు ఇంకా గుండె ధైర్యం ఎక్కడ ఉంటుంది? ఏ రకంగా వారు ముందుకు వెళ్ళగలుగుతారు? కనుక ఒకానొకలాగా చెప్పాలి అంటే ఎందుకు తనకే ఇలాంటి కష్టాలంతా రావాలి అని
ఎవరి మీద నెపం పెట్టలేక ఎవరిని ఎంచలేక తన మీద తనకే అన్నట్లుగా ఆ ఒకానొక దిగులుతో కూడినటువంటి ఆ ఉక్రోషంతో ఉన్నటువంటి ఆ సగరులు సమన్యు అబ్రవీద్ వాక్యం అంటారు. ఏమనంటే భూయఃఖనత భద్రంబ నిర్భిద్య వసుధాతలం అశ్వహర్తారమాసాద్య కృతార్థాశ్చ నివర్తత అంటారన్నమాట. అంటే నా కంటికి కనిపించకండి, పొండవతలకి మరొక్కసారి మళ్ళీ మొత్తం అణువణువు గాలించైనా సరే ఈ నేలను చీల్చి పాతాళం వరకు మీరు వెతికైనా సరే ఆ అశ్వాన్ని అశ్వహర్తను గుర్రపు దొంగను కనిపెట్టి మీరు నా దగ్గరికి రండి, లేకపోతే నా కంటికే కనిపించద్దు అన్నట్లుగా తీవ్రంగా ఒక మాట చెప్పారన్నమాట. కనుక భూయఃఖనత మళ్ళీ మళ్ళీ తవ్వండి, అంతా అన్వేషించండి. అయితే నాయనలారా మీరు జాగ్రత్త. పాపం ఆ వాత్సల్యం కాస్త అనిపించింది కాబోలు ఆ జాగ్రత్త చెప్పి పంపిస్తున్నారు తండ్రి గారు. భద్రం వహ నిర్భిద్య వసుధాతలం, ఈ వసుధాతలం ఈ నేలను చీల్చైనా సరే భేదించైనా సరే మీరు అశ్వహర్తారం అసాధ్య గురపు దొంగను పట్టుకుని కృతార్థాశ్చ నివర్తత, అంటే అక్షరాల సొంపు అన్నమాట, శబ్దాలంకారాలు అంటారు వాటిని. కృతార్థాశ్చ నివర్తత, మామూలుగా అయితే నివర్తధ్వం అని లౌకిక ప్రయోగం, ఇది ఆర్షం. మీరు కృతము అర్థము ఎవరి చేతనో వారు అన్నమాట, అంటే ప్రయోజనాన్ని పొందిన వారలై వెనక్కి మరలి రండి అని చెప్పడం తాత్పర్యం అన్నమాట. మరి ఆ సందర్భంలో ఈ సగరపుత్రులంతా వెళ్ళి తిరిగి ప్రయత్నం చేస్తారు. ఈ కథ మనలో చాలామందికి తెలిసిన అంశమే. అయితే అసలు సగర చక్రవర్తి ఈ అశ్వమేధ యాగానికి ఎందుకు ఇంతలా పట్టుదల బూని, పోనీ పిల్లల్ని పంపించేం ప్రయత్నం చేసేం కదా, అయినా సరే అది నెగ్గకపోతే మనం ఏం చేయగలుగుతాం ఇంకా అని చెప్పి, గురుగారు ఏదైనా పరిష్కారం చెప్పండి, ఏదో పెద్ద తిరుపతి వెళ్ళి రావాలి అనే మొక్కు తీర్చుకోలేకపోతే చిన్న తిరుపతి వెళ్ళి రండి అని ఎవరో చెప్పినట్లుగా, లేకపోతే ఏదో సత్యనారాయణ వ్రతం చేసుకోలేకపోతే కనీసం ఆ కథ అయినా చదువుకుని అక్షతలు వేసుకోండి అన్నట్లుగా, లేకపోతే ఎవరో వ్రతం చేస్తుంటే వెళ్ళి చూసి దండం పెట్టుకుని రండి అన్నట్లుగా ఏదో ఒక చిన్న ఉపాయం చెప్పండి అని చెప్పి ఆ పురోహితున్నో గురుగారినో అనకుండా మరి ఈ పిల్లల్ని మరొక్కసారి పంపించడంలో ఆంతర్యమేమి పాపం. ఇప్పుడు వెళ్ళినటువంటి ఈ సగరపుత్రులు మరింక మరలి రారు. ఆ ఘట్టం అంతా ముందర వస్తుంది. క్షణం అక్కడ చెప్తారు, అశ్వమేధ యాగం మహా ఫలప్రదం. దేన్నైనా లోకంలో ఇది చాలా గొప్ప ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పాలి అంటే ఈ పని చేస్తే ఎంత ఫలితం వస్తుందో తెలుసా? అశ్వమేధం చేసినంత ఫలితం వస్తుంది అంటారు. ఒక దగ్గర అంటారు, దినే అశ్వమేధస్య ఫలం ప్రాప్నోతి మానవ. వైశాఖ మాసంలో సూర్యోదయానికి ముందు మంచిగా స్నానం చేసి ఆ శ్రీహరిని ఆరాధించినట్లయితే గొప్ప ఫలితం వస్తుంది. ఎంత గొప్ప, ఊహించలే అంత, ఎంత అంటే అంచనాగా ఒకానొక మాట అనుకోవాలి అంటే అశ్వమేధం చేసినంత ప్రతిరోజు దినే అంటారు. మరొక సందర్భంలో చెప్తారు, మాఘస్నానం చేయాలి అని ఎవరికైనా సంకల్పం కలిగితే గంగలో స్నానం చేయాలి అంటే అక్కడ అంటారు, పదే అశ్వమేధస్య ఫలం మర్త్యస్య జాయతే అంటారు. గంగలో స్నానం చేయాలి అని సంకల్పించుకుని మీరు ఒక్కొక్క అడుగు వేస్తూ ఉంటే ప్రతి అడుగున అశ్వమేధం చేసినంత ఫలితం వస్తుంది. ఒక దగ్గర అంటారు, కృష్ణ పరమాత్మకు నమస్కారం చేస్తే చాలా గొప్ప ఫలితం వస్తుందండి. ఎంత ఫలితం అండి అంటారు, ఏకోపి కృష్ణస్య కృత ప్రణామ దశాశ్వమేధావభృతేన తుల్య అంటారు. 10 అశ్వమేధ క్రతువుల్లో ఆ అవభృతాన్ని, ఆ స్నానాన్ని, ఆ నీళ్లు చల్లుకోవడం, దాన్ని కనుక మీరు ఆచరించినట్లయితే ఎంత ఫలితం వస్తుందో అంత ఫలితం అని. అంటే ఇంతకంటే పెద్ద అని కొలవడానికి ఒక టేప్, కొలమానం వేరొకటి ఏదీ లేనంతటి గొప్ప ఫలితాన్ని ఇచ్చేది అశ్వమేధ క్రతువు అన్నమాట. అందుకని ఒక దగ్గర చెప్తారు, తరతి సర్వం పాప్మానం తరతి బ్రహ్మహత్యాం యోశ్వమేధేన యజతే అని. లోకంలో సమస్త
ప్రాణికోటికి కూడా తెలిసి తెలియక ఈ జన్మలో గత జన్మలో ఎన్ని జన్మల నుంచో చేస్తూ ఉన్నటువంటి బహుజన్మార్జితమైనటువంటి సకల దుష్కృతం అంటే పాపం నివారింపబడాలి అంటే దానికి అశ్వమేధం ఒక్కటే అని చెప్తారు. ఇంకా ఇంతెందుకు అంటే లోకంలో ఇది చాలా చెడ్డ పని అని వేదశాస్త్రాలు దేన్నైతే చెప్తున్నాయో అలాంటి బ్రహ్మహత్యా మహాపాతకం కూడా అశ్వమేధం వల్ల పోతుంది అని చెప్తూ యౌచైనమేవం వేద, దీని గురించి ఎవరు తెలుసుకుంటారో వారికి కూడా ఈ దోషాలు పాపాలు అన్నీ పోతాయి అంటారు. అశ్వమేధంలో వచ్చినటువంటి పెద్ద గమ్మత్తు ఏమంటే లోకంలో ఏ పుణ్యకర్మ అయినా అది ఆచరించినటువంటి యజమానికి మాత్రం ఆ ఫలితం రావచ్చు, లేదా వారి వారసులకు మాత్రం ఆ ఫలితం రావచ్చు. కానీ అశ్వమేధం మాత్రం అలా కాదు. ఎలా అంటే ఓం ఏష వై విభూర్నామ యజ్ఞ సర్వగో హవై తత్ర విభుభవతి అని మొదలుపెట్టి వేదం ఒక దగ్గర చెప్తుంది. ఈ అశ్వమేధ క్రతువు విభు అనే పేరు కలిగినటువంటి క్రతువు అండి. ఈ క్రతువు ఎక్కడైతే జరుగుతుందో ఆ దేశమంతా కూడా, ఆ దేశంలో ఉండేటువంటి ప్రతి వ్యక్తి కూడా గొప్ప వైభవంతో తొలతూగుతూ ఎంతో సంపదలతో చాలా హాయిగా ఉంటాడండి అని చెప్పి విభూ ప్రభు ఊర్జస్వాన్ పజస్వాన్ అని మొదలుపెట్టి వరుసగా చెప్తారు అన్నమాట. అంటే అక్కడ ప్రతి వాడు ప్రభువుగా చలామణి అవుతాడు. అంటే ఎవరి ఇంట్లో అతడే గొప్ప సామ్రాజ్యాధి నేతలాగా, మంచి చక్రవర్తిలాగా, సకల రాజభోగాలతో అన్నట్లుగా ఆ భార్య పిల్లలు వగైరాలు వారందరితోటి సంతోషంగా ఉంటాడనమాట. ఏషవా ఊర్జస్వాన్ నామ యజ్ఞ అంటారు. ఈ క్రతువు ఎక్కడైతే జరుగుతుందో అక్కడ ప్రతి అంశం కూడా ఎంతో సారవంతం అవుతుందండి. అంతేకాదు ఊర్జస్వతం అంటే బలవత్తరం అవుతుంది అని, పయస్వత్ ఏషవై పయస్వాన్నామ యజ్ఞ, ఇది గొప్ప సారవంతమైనటువంటి క్రతువండి. ఈ క్రతువు ఎక్కడైతే జరుగుతుందో ఆ దేశమంతా కూడా ప్రతి అంశం కూడా మంచి సారవంతం అవుతుందండి. ఏషవై విధృతో నామ యజ్ఞ ఏషవై వ్యావృత్తో నామ యజ్ఞ అని మొదలుపెట్టి దీనివల్ల లోకానికి అంతకి గొప్ప ధృతి ధైర్యం కలుగుతుందండి. దీనివల్ల లోకానికి అంతకి కూడా వ్యావృత్తి కలుగుతుందండి. అంటే తనకు నచ్చనిది, తనకి వద్దు అని అనుకున్నది, తను ఆపదగా భావించేటటువంటిది, తను కష్టంగా అనుకునేది ఎన్నటికీ తన దరి చేరనీయదండి ఈ అశ్వమేధ క్రతువు. కనుక సర్వగో హవై తత్ర వ్యావృత్తం భవతి అంటారు. అనిష్టం అల్లా, కష్టం అల్లా, అశుభం అల్లా, అమంగళం అల్లా తనకి దూరం అయిపోతుంది తనంతటా తానే అన్నమాట. కనుక ఏషవై ప్రతిష్ఠితో నామ యజ్ఞ, ఈ అశ్వమేధ క్రతువు గొప్ప సుప్రతిష్ఠితిని కలిగిస్తుందండి. ప్రతిష్ఠితి అనొచ్చు, సుప్రతిష్ఠితిని కలిగిస్తుందండి. కనుక లోకంలో ప్రతి వారు మంచిగా స్థిరపడతారు అండి ఈ క్రతువు జరిగితే. మళ్ళీ ఏషవై తేజస్వీ నామ యజ్ఞ, లోకంలో ప్రతి వ్యక్తి కూడా ఈ అశ్వమేధ క్రతువు ప్రభావం వల్ల గొప్ప తేజోవంతులుగా అవుతారండి. తేజోవంతులంటే ఒక రకమైనటువంటి రూప సౌందర్యం, ఒక రకమైనటువంటి వృత్తిలో నైపుణ్యం, తేజస్సు అంటారన్నమాట. ఒక రకమైనటువంటి ప్రభావం, ఒక రకమైనటువంటి ఆజ్ఞాశక్తి, ఒక రకమైనటువంటి నాయకత్వ లక్షణం, ఇలాంటి వాటన్నింటినీ గొప్ప తేజస్సు అంటారన్నమాట. కనుక లోకంలో ప్రతి ఒక్కరూ కూడా తేజస్వీ భవతి అని చెప్తారన్నమాట. ఆ తరువాత బ్రహ్మవర్చసి అతివ్యాధి అని ఇంకా 2-3 ఫలితాలు ఉన్నాయి. అంటే ఈ క్రతువు ఎక్కడైతే జరుగుతుందో అక్కడల్లా మంత్రశక్తి అలా నృత్యం చేస్తూ ఉంటుందండి. కనుక ప్రతి వేద విద్వాంసుడు, ప్రతి మంత్రవేత్త కూడా ఆ మంత్ర బలంతో ఉంటాడండి. కనుక ఆహవై తత్ర బ్రాహ్మణో బ్రహ్మవర్చసి జాయతే అంటారు. ఏషవా అతి వ్యాధి నామ యజ్ఞ, ఈ క్రతువు ఎక్కడైతే జరుగుతుందో అక్కడ వ్యాధి అనేదే లేకుండా అందరూ ఆరోగ్యంతో సంతోషంగా సుఖంగా ఉంటారండి. మళ్ళీ ఇంకా ఆఖరి మాట ఏమనంటే దీర్ఘాయుషోహ వై తత్ర మనుష్యా భవంతి, ఇది ఒక మాట. కల్పతేహ వై తత్ర ప్రజాభ్యో యోగక్షేమ అని ఒక మాట అన్నమాట. ఈ అశ్వమేధ క్రతువు అనే పుణ్యకర్మ ఎక్కడైతే జరుగుతుందో అక్కడ అల్పాయుష్కులందరికీ కూడా పరిపూర్ణమైనటువంటి ఆయుష్ సిద్ధించి వారందరికీ కూడా యోగక్షేమములు సిద్ధిస్తాయండి. అంటే లేనిది కొత్తది రావడం, ఉన్నది పదిలంగా ఉండడం, ఇవి రెండు యోగము క్షేమము అని పిలువబడతాయి అన్నమాట. అలబ్ధస్య లాభ యోగ, లబ్ధస్య పరిరక్షణం క్షేమ అంటారు. కనుక ఈ యోగక్షేమములను, ఈ రకమైనటువంటి పరిపూర్ణమైనటువంటి ఆయుష్ను, ఈ రకమైనటువంటి పరిపూర్ణమైన అనారోగ్య నివృత్తిని అంటే ఆరోగ్య సిద్ధిని, పరిపూర్ణమైనటువంటి
స్థిరత్వాన్ని, పరిపూర్ణమైనటువంటి ధృతిని, ధైర్యాన్ని, పరిపూర్ణమైనటువంటి తేజస్సును, కౌశలాన్ని, పరిపూర్ణమైనటువంటి సామ్రాజ్య సిద్ధిని, పరిపూర్ణమైనటువంటి విద్యాభివృద్ధిని, పరిపూర్ణమైనటువంటి సంపదలను, ఇలా లోకంలో కోరుకునేటటువంటి ఏ అంశమైనా, ఏ శుభ ఫలితమైనా ఈ అశ్వమేధ క్రతువు వల్ల వస్తుందండి అని చెప్తూ ఉండేటటువంటి శాస్త్రం అశ్వమేధ క్రతువు చాలా విశిష్టమైనది అని చెప్తారన్నమాట. అయితే వాల్మీకి మహర్షి దీన్ని అంతని మనస్సులో పెట్టుకుని ఆ దశరథుల యొక్క అశ్వమేధాన్ని గొప్పగా వర్ణిస్తారు. మళ్ళీ తర్వాతి సర్గల్లో, కథల్లో, కాండల్లో రామచంద్రమూర్తి యొక్క అశ్వమేధాన్ని కూడా వర్ణిస్తారు. ప్రకృతంలో సగర చక్రవర్తి యొక్క అశ్వమేధాన్ని గురించి కాస్త సంక్షేపంగా ఇలాగ చెప్పారన్నమాట. అయితే మనకి ప్రకృతంలో ఒసగేటటువంటి లాభం ఏమి, మనకి కలిగేటటువంటి లాభం ఏమి అంటే, అలాంటి అశ్వమేధ క్రతువు ఈ కలికాలంలో నిషిద్ధమయ్యుందనమాట. కలౌ పంచవివర్జయేతు అని చెప్పి అందులో అశ్వాలంబం, గవాలంబం అని మొదలుపెట్టి చెప్తారు. అందుకనే శృతి వాల్మీకి మహర్షి వేదసారంగా ఎంత అద్భుతమైనటువంటి ఉపదేశాలు అందిస్తారు అంటే, ఈ అశ్వమేధ ఘట్టాన్ని విన్నంత మాత్రం చేతనే వారికి ఆ పరిపూర్ణమైనటువంటి ప్రయోజనం కలుగుతుంది, వారి యొక్క సద్భక్తిని, వారి విశ్వాసాన్ని, వారి శ్రద్ధను అనుసరించి అని. అందుకనే యఉచైనమేవం వేద అంటారు. ఎవడైతే ఏనం ఈ అశ్వమేధాన్ని గురించిన ఈ వృత్తాంతాన్ని ఏవం ఈ తీరుగా వేద తెలుసుకుంటాడో అతడికి కూడా ఈ ఫలితాలు అన్నీ వస్తాయి అని. అంచేత సార్వభౌముడుగా ఉన్నటువంటి ఆ సగర చక్రవర్తి లోకానికి అంతకి ఇంతటి సత్ఫలితం కలుగుతుంది అంటే ఆ అశ్వమేధ క్రతువును ఏదో ఉపాయంతో చేతులు దులిపేసుకునేలాగా కాస్త పరిహారం, ధర్మ సూక్ష్మాన్ని చెప్పండి అని అడుగుతాడా? తన సంతతినైనా సరే పణంగా పెట్టి సకల ప్రజలు క్షేమంగా ఉండాలి అని కోరుకుంటాడా? అందుకనే ఈ పాత్రను వారి యొక్క పట్టుదలని పరిచయం చేయడం కోసం ప్రజాకామహ అని సగర చక్రవర్తిని గురించి పరిచయం చేశారు. కొడుకుని దూరం చేసుకుని 60,000 మందిని కూడా ఆ రకంగా ఈ కార్యక్రమంలో ఒక సమిధిలాగా వెచ్చించి తాను మాత్రం ఘోరమైనటువంటి దుఃఖానికి గురై కూడా ఆ కార్యక్రమానికి పూనుకున్నారు అంటే, అందుకనే సగర చక్రవర్తికి అంతటి గొప్ప పాత్ర. అలాంటి పాత్రలన్నీ మనకు ఆదర్శం. ఎంత కష్టం ఎదురైనా నాకే ఎందుకు ఇన్ని కష్టాలు వస్తున్నాయి, ఎందుకు కాలం కలిసి రావట్లేదు అని అనుకోకుండా ఆ భగవంతుణ్ణి నమ్మి భక్తి విశ్వాసాలతో మనం ముందుకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అజేయంగా నిలవగలుగుతాం. హరయే నమః. శ్రీరామరక్ష. పారాయణ చేసుకుందాము. పృథివ్యాశ్చాపి నిర్భేదః దృష్ట ఏవ సనాతనః సగరస్య చ పుత్రాణాం వినాశః దీర్ఘజీవినాం పితామహవచః శ్రుత్వా త్రయస్త్రింశత్ అరిందమాః దేవాః పరమసంహృష్టాః పునర్జగ్ముః యథాగతం సగరస్య చ పుత్రాణాం ప్రాదురాసీత్ మహాత్మనాం పృథివ్యాం విద్యమానాయాం నిర్ఘాతసమనిస్వనః తతో భిత్వా మహీం సర్వే కృత్వా చ అభిప్రదక్షిణం సహితాః సాగరాః సర్వే పితరం వాక్యమబ్రువన్ పరిక్రాంతా మహీ సర్వా సత్వవంతశ్చ సూదితాః దేవదానవ రక్షాంసి పిశాచోరగ కిన్నరాః పిశాచోరగ కిన్నరాః
न च पश्यामहे अश्वन्तं अश्वहर्तारमेव च किं करिष्याम भद्रन्ते बुद्धिरत्र विचार्यताम् तेषां तद्वचनं श्रुत्वा पुत्राणां राजसत्तमः समन्युः अब्रवीद्वाक्यम् सगरः रघुनन्दन भूयः खनत भद्रं वः निर्भिद्य वसुधातलम् अश्वहर्तारम् आसाद्य कृतार्थाश्च निवर्तथ इत्यार्षे श्रीमद् रामायणे बालकाण्डे चत्वारिंशे सर्गे अष्टौ శ్లోకాః రమ్యమైనటువంటి రామాయణ ప్రవచనంలో సగరులు చేస్తున్నటువంటి అశ్వమేధ యాగంలో ఇంద్రుని చేత అపహరించబడినటువంటి ఆ అశ్వాన్ని అన్వేషించడం కోసం బయలుదేరినటువంటి ఈ సగరపుత్రుల 60,000 మంది కూడా ఈ భూమి మీద చిందరవందరగా ఎక్కడ పడితే అక్కడ తవ్వేస్తూ ఎవరు కనిపిస్తే వారిని అందరినీ కూడా సంహరించేస్తూ హింసిస్తూ వెళుతూ ఉన్నారు. మరి ఇది చూచినటువంటి లోక కళ్యాణ కాంక్ష కలిగినటువంటి దేవతలు బ్రహ్మగారిని ఆశ్రయిస్తే బ్రహ్మగారు చెప్పారు, అల్పాయుష్కులైనటువంటి ఈ సగరపుత్రుల వలన అపాయము ఎక్కువ కాలము ఉండబోదు, వీరి వలన కూడా లోక కళ్యాణమే జరుగుతుంది అనే విషయాన్ని చెప్పేటప్పటికీ ఆ దేవతలందరూ కూడా సాంత్వనపడి వారి వారి ప్రదేశాలకు వెళ్ళిపోయారు. ఇక భూమి మీద ఈ సగరపుత్రులు అనేక విధాలుగా భూమిని తవ్వేసి అనేక విధాలుగా భూమి అంతా కూడా వెతికిన కనపడకపోయేటప్పటికీ హాహాకారం చేసినట్లుగా, అంటే చేస్తున్నటువంటి కార్యం సిద్ధించినప్పుడు కలిగే విసుగు వల్ల వచ్చే ఈ హాహాకారం ఏదైతే ఉందో ఆ విధంగా గట్టిగా అరచి ఏమీ చెయ్యలేక మరలా సగరుల వద్దకు తండ్రి వద్దకు వచ్చేశారు. తండ్రి గారు కూడా కోపం కలిగినటువంటి వారై, ఎప్పటి వరకు అయితే అశ్వాన్ని అపహరించిన వాడు కనిపిస్తారో అప్పటి వరకు కూడా ఈ భూమిని మీరు తవ్వండి అని చెప్పి వారిని ఆజ్ఞాపించారు. ఆజ్ఞాపించిన తర్వాత ఇంకా ఆ అశ్వహర్తను అదేవిధంగా అశ్వాన్ని తీసుకునే మీరు తిరిగి రావాలి అనే విషయాన్ని కూడా వారిని ఆజ్ఞాపనగా చెప్పేటప్పటికీ వారు మరలా వెళ్ళినటువంటి సన్నివేశం. మరి ఈ భావాలన్నీ కలిగినటువంటి శ్లోకాలను మనం చక్కగా పారాయణ చేసుకున్నాము. ఇక ఇప్పుడు ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు మనందరము కలిసి పారాయణ చేద్దాము. ఫలశ్రుతి కుటుంబ వృద్ధిం ధనధాన్య వృద్ధిం శ్రియశ్చ ముఖ్యా సుఖముత్తమంచ శ్రుత్వా శుభం కావ్యమిదం మహార్థం ప్రాప్నోతి సర్వాం భువి చార్థ సిద్ధిం. శ్రీరామచంద్రవర బ్రహ్మణే నమః. అథ శ్రీ షణ్ముఖ ప్రజ్ఞావర్ధన స్తోత్రం. యోగీశ్వరః మహాసేనః కార్తికేయః అగ్నినందనః సనత్కుమారః సేనానీః స్వామి శంకర సంభవః గార్గేయః తామ్రచూడశ్చ బ్రహ్మచారీ శిఖిధ్వజః తారకారిః ఉమాపుత్రః క్రౌంచారాతిః షడాననః శబ్ద బ్రహ్మ సమూహశ్చ సిద్ధః సారస్వతః గుహః సనత్కుమారో భగవాన్ భోగమోక్షప్రదః ప్రభుః శరజన్మ గణాధీశ పూర్వజః ముక్తిమార్గకృత్ సర్వారాతి ప్రమాధీ చ వాంఛితార్థప్రదాయకః. ఫలశ్రుతిః అష్టావింశతి నామాని త్రికాలం తు హి యః పఠేత్ ప్రకర్ష శ్రద్ధయా యుక్తః మూకో వాచస్పతిర్భవేత్. మహామంత్రమయానాం చ
महानाम्नां प्रकीर्तनात् महाप्रज्ञामवाप्नोति नात्र कार्या विचारणा पुष्यनक्षत्रमारभ्य दशवारं पठेन्नरः पुष्यनक्षत्रपर्यन्ता अश्वत्थमूले दिने दिने पुरश्चरणमात्रेण सर्वपापैः प्रमुच्यते इति श्रीरुद्रयामलरहस्ये प्रज्ञावर्धनस्तोत्रम् सम्पूर्णम्। अथ धन्वन्तरिध्यानम् अच्युतानन्द गोविन्द विश्वनारायणामृत रोगान्मे नाशयाशेषान् आशु धन्वन्तरे हरे आरोग्यं दीर्घमायुष्यम् बलं तेजोधियं श्रियम् स्वभक्तेभ्योऽनुगृह्णन्तम् वन्दे धन्वन्तरिं हरिम् धन्वन्तरेरिमं श्लोकम् भक्त्या नित्यं पठन्ति ये अनारोग्यं न तेषां स्यात् सुखं जीवन्ति ते चिरम्। ॐ नमो भगवते वासुदेवाय धन्वन्तरये अमृतकलशहस्ताय वज्रजलौकहस्ताय सर्वामय विनाशनाय त्रैलोक्यनाथाय महाविष्णवे स्वाहा। ॐ वासुदेवाय विद्महे सुधाहस्ताय धीमहि तन्नो धन्वन्तरिः प्रचोदयात्। अथ नवग्रह प्रार्थना आरोग्यं पद्मबन्धुर्वितरतु नितरां सम्पदं शीतरश्मिः भूलाभं भूमिपुत्रः सकलगुणयुतां वाग्विभूतिं च सौम्यः सौभाग्यं देवमन्त्री रिपुभयशमनं भार्गवः शौर्यमार्गिः दीर्घायुः संहितेयः विपुलतरयशः केतुः आचन्द्रतारम् अरिष्टानि प्रणश्यन्तु दुरितानि भयानि च शान्तिरस्तु शुभं मेस्तु ग्रहाः कुर्वन्तु मङ्गलम्। अथ क्षमा प्रार्थना यदक्षरपदभ्रष्टम् मात्राहीनं च यद्भवेत् तत्सर्वं क्षम्यतां देव नारायण नमोऽस्तु ते। अथ भगवत्समर्पणम् कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि। अथ मङ्गलम् श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्।